వర్షాకాలం వచ్చిందంటే చాలు కర్నూలు జిల్లాకు ఎక్కడెక్కడి నుంచో జనాలు తండోపతండాలుగా వచ్చి వాళ్తారు. రైతుల పొలాల్లోకి వెళ్లి మట్టిలో తెగ వెతుకుతారు. అక్కడే 2-3 రోజులుండి గుడారాలు ఏర్పాటు చేసుకుని మరీ వెతుకుతారు. ఎందుకంటే అక్కడ వజ్రాలు దొరుకుతాయనే నమ్మకం వాళ్ళకి. అందుకే ఏటా వందలాది మంది వచ్చి అక్కడ మకాం వేసి ఆశతో వెతుకుతుంటారు. మరి అక్కడ వజ్రాలు నిజంగానే దొరుకుతాయా? గతంలో ఎవరికైనా దొరికాయా? ఇప్పుడు వెతుకుతున్న వాళ్ళకి దొరికాయా? వజ్రాల వేటకు వచ్చిన వాళ్ళను సుమన్ టీవీ పలకరిస్తే వాళ్ళు అసలు ఏం చెప్పారు? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే వీడియో మొత్తం చూడాలి. రాష్ట్రంలోకి ఋతుపవనాలు ప్రవేశించాయి. వర్షాలు కురుస్తున్నాయి. రైతులు పొలాలు దున్నుతున్నారు. రాష్ట్రం మొత్తం ఆ సందడి ఉంటే కర్నూలు జిల్లాలో మాత్రం వేరే సందడి ఉంది. అదే వజ్రాల వేట. కర్నూలు జిల్లా జొన్నగిరి మండలంలోని రైతుల పొలాల్లో వజ్రాల సందడి మొదలైంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన జనాలు వజ్రాల కోసం వెతుకులాట మొదలైంది. దీంతో జొన్నగిరి ప్రాంతంలోని పొలాలు జనాలతో సందడిగా కనిపించాయి. తొలకరి జల్లులు మొదలవ్వడంతో కర్నూలు జిల్లాలో వజ్రాల వేట మొదలైంది. రైతులు పొలం దున్నటంతో వజ్రాల వేటను షురూ చేశారు స్థానికులు. స్థానికులే కాదు, రాజమండ్రి, ప్రకాశం జిల్లా తదితర ప్రాంతాల నుంచి వచ్చి మరీ వజ్రాలను వెతుకుతున్నారు. ఎండాకాలం పూర్తయి తొలకరి జల్లులు పడితే అక్కడ వజ్రాల వేట మొదలవుతుంది. అలా ఏళ్ల నుంచి ఈ వజ్రాలు దొరుకుతున్నాయి కూడా కర్నూలు జిల్లాలోని జొన్నగిరి తదితర గ్రామాల్లో. దీంతో తొలకరి జల్లులు పడితే చాలు జనం అక్కడికి పోటెత్తుతున్నారు. వర్షాలు పడ్డాయంటే చాలు ఎక్కడెక్కడి నుంచో జనం కర్నూలు జిల్లాలోని జొన్నగిరికి చేరుకుంటారు. కొంతమంది అయితే గుడారాలు వేసుకుని 4 నుంచి 5 రోజుల పాటు అక్కడే ఉండి మరీ వజ్రాల వేట షురూ చేస్తారు. పిల్లలు పెద్దలు అందరితో కలిసొచ్చి వజ్రాల కోసం చూస్తారు. వజ్రాలు దొరుకుతాయనే ఆశతోనే వచ్చి వెతుకుతున్నామని చెప్పుకొస్తున్నారు. గుంటకల్ నుంచి వచ్చినాము. ఎవరికి వచ్చినారు? ఇది ఎవరో మాకు తెలియదు, జొన్నగిరికి వచ్చినాం. ఏమిటికమ్మా? ఏమో వజ్రాలు దొరుకుతాయని వచ్చినాము సార్. ఎన్ని రోజులు అయింది వచ్చి? 3 రోజులు అయింది. మళ్ళీ నువ్వు ఇక్కడ పిల్లల్ని పెట్టుకుని ఉన్నావా? పిల్లల్ని పెట్టుకొని ఇదే వంట చేసుకొని తింటున్నాం సార్. ఎవరు ఎత్తుకుతున్నారు వజ్రాలని? మా 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళు ఎత్తుతున్నారు. ఏమో దొరికినాయంట? ఏం దొరకలేదు సార్. ఏం దొరకలేదా? ఎన్ని రోజుల నుంచి ఉన్నారు ఇక్కడ? 3 రోజుల నుంచి ఉన్నాం. ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నారు? ఇంకెన్ని రోజులు ఉండాలనుకుంటున్నారు? పోతాం మేము ఈరోజు సాయంకాలం. రాజమండ్రి నుంచి వచ్చిన నలుగురు మాట్లాడుతూ గతంలో వజ్రాలు దొరికాయని తెలిసి ఏదో ఆశతో వచ్చామని చెప్పారు. వెతుకుతున్నామని ఇంకా దొరకలేదని అంటున్నారు. మనిషికి ఆశ ఉంటుందని ఆ ఆశే ఇంత దూరం తీసుకొచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. రాజమండ్రి నుంచి వచ్చాను. ఇక్కడ కర్నూలులో వజ్రాలు అవి దొరుకుతున్నాయని టీవీల్లో అవి న్యూస్ చూపించుంటారు. న్యూస్ చూసి కొంచెం ఏదో ఆ ఆశ, మానవులు మనం ఆశా జీవులం కాబట్టి ఏదో ఒకసారి చూసినట్టు కూడా ఉంటుంది. ఈ రాయలసీమ అంతా కూడా ఎప్పుడు రాలేదు ఇలాగా, ఒకసారి చూసినట్టు ఉంటుందని చెప్పేసి వచ్చాము. ఒక 5గురు పొద్దుట 7 నుంచి మళ్ళీ మధ్యాహ్నం వరకు తిరగడం, మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా తిరగడం, మళ్ళీ వెళ్ళడం. ఏమన్నా దొరుకుతుందని ఆశతో తిరుగుతున్నాం. ఏమన్నా దేవుని దయ వల్ల ఏమన్నా దొరికితే అదృష్టవంతులు, లేకపోతే దురదృష్టవంతులు. మేము ప్రజెంట్ ఇక్కడ లాడ్జీ అది గుత్తేలో లాడ్జీ తీసుకుంటాం, లాడ్జీలో ఉంటాం. నెల్లూరు నుంచి వచ్చిన కొంతమంది కూడా అదే మాట అన్నారు. ఆశతోనే వచ్చామని, వజ్రాలైతే ఇప్పటికీ దొరకలేదని అన్నారు. ఇక 2 రోజులు చూసి వెళ్లిపోతామని అన్నారు. అక్కడ దొరికే తిండితోనే కడుపు నింపుకుంటున్నామని, గతంలో కొంతమందికి దొరికాయని, వాళ్లకు కూడా దొరుకుతాయనే నమ్మకంతోనే చెప్తున్నామన్నారు. చాలా మంది రైతులు పొలం దున్నారని, మొలకలు వస్తున్నాయని, అలాంటప్పుడు అందరూ వెళ్లి తొక్కడంతో వాళ్లకు నష్టం కలుగుతుందని అన్నారు. మొలకలొచ్చిన పొలంలో కాకుండా వేరే దగ్గర వెతుకుతుంటే ఎవరూ ఏమీ అనడం లేదని చెప్పారు. కావాల నుంచి వచ్చాను. నేను రోజు పని చేసుకుంటే 2000 వస్తాయి. ఇక్కడికి వచ్చి ఏం ఒక్కడు కూడా దొరకలేదు. దానికి తోడు ఏంటంటే ఇక్కడ పైర్లు వేసి ఉండరు. పైర్లు లేనప్పుడు వచ్చి ఎతుకులాడుకుంటే ఇబ్బందిలే, వాళ్ళు ఏమనరు. వాళ్ళు అసలుకి ఎతుకులాడుకోమనే చెబుతున్నారు. కానీ పైర్లో వేస్తే వచ్చి అంతా తొక్కి గందరగోళం చేస్తున్నారు. కాబట్టి రాబాకండి. వర్షాలు పడ్డాయి తర్వాత వచ్చి ఒకసారి వచ్చి తిరగండి, వాళ్ళు అసలు వద్దనరు. హోటల్ నడుపుకునే ఒక వ్యక్తి తన హోటల్ దగ్గర మాట్లాడుకుంటుంటే వచ్చానని, కానీ వజ్రాలు మాత్రం దొరకలేదని, ఏదో జనం ఆశ పుకార్ల వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం దగ్గర కుంట పక్కన మాది హోటలు
కుంటలో. ఏదో ఇక్కడ హోటల్ ఇక్కడ రాళ్ళు దొరికితేనే వచ్చాము. 4 రోజులు అయింది వచ్చి, ఏమీ దొరకలేదు ఇప్పటికి. చూసి వెళ్ళిపోతాం ఇంటికి. ఏం దొరకలే ఇంకా. అందరు మాత్రం దేవులాడుకుంటున్నారు భ్రమతోటి. అది ఏం దేవులాడుతున్నారు, తిరుగుతున్నారు, పాపం తంటలు పడుతున్నారు, కూడి లేక ఏం లేక తిరుగుతున్నారు. ఏదో వాళ్ళ బాధలు పడుతున్నారు, అంతేగాని ఇక్కడ తిరిగింది ఏం లేదు. ఇప్పుడు 4 రోజుల నుంచి ఇక్కడే హోటల్లో ముడి తినుకుంటా ఇక్కడే ఉంటున్నాం. హోటల్ పక్కనే పరదా ఇస్తారు, పండుకొని. హోటల్లో కూడా బాగా చూసుకుంటున్నారు జనాలు వచ్చిన వాళ్ళు. పండుకోవడానికి కూడా వాళ్ళే ఇస్తారు, కవర్ ఇస్తారు, ఇది పట్టిస్తారు. ఫ్రీయే, ఏం లేదు పాపం. ఫుడ్ తింటాం, అది 50 రూపాయలు. ఏముంది, అన్నం, పప్పు, చట్నీ, ఏదో సాంబార్ ఇస్తారు. ఉదయాన్నే వెళ్ళిపోతారు, లేచి నైట్ పోయి సిల్ ఎట్టేసుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. తెల్లవారుజాము లేచిపోయి సిల్ ఎట్టేసుకొని చూసుకుంటుంటారు పోయి. నాకు దొరికినాయి అంటున్నారు, ఏ ఊరికి దొరికినవి ఏం కొత్త తెలియదు అసలు. నాకైతే అసలు కంటికి కానీ రాలేదు అసలు ఒక్కటి కూడా. ఆ ప్రాంతంలో వజ్రాలు ఎందుకు దొరుకుతున్నాయో తెలీదు, కానీ గతంలో చాలా మందికి దొరికాయి. ఈ ఏడాది మొదట్లో 2 రైతు కూలీలకు వజ్రాలు దొరికాయి. వాళ్ళ పంట పండింది, అందుకే ఎంతో నమ్మకంతో వచ్చి వెతుకుతుంటారు చాలామంది. కొంతమందికి దొరుకుతాయి, కానీ కొన్ని కారణాల వల్ల చెప్పరు అని కూడా అంటారు. ఏదేమైనా కర్నూలులో గతంలో చాలా మందికి వజ్రాల పంట పండింది. మరి ఇప్పుడు వెతుకుతున్న వాళ్ళ పంట ఎప్పుడు పండుతుందో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి.